ఇగో దునియాలో ఊకే ప్రియుడికే కాదు కోపం వచ్చేది, ప్రియురాలకి కూడా కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే భద్రకాలైతుంది, అంత ఘోరంగా దాడి కూడా చేస్తుంది. ఇగో ఒకసారి మీరే చూడుండ్రి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ అమ్మాయి మొహం మీద అబ్బాయి యాసిడ్ దాడి, ప్రియుడి చేతిలో ప్రియురాలు హతం. ఇగో గిట్లాంటి వార్తలు ఎప్పుడు అబ్బాయిల గురించే కదా వాళ్ళ. అప్పుడప్పుడు గిట్లా అమ్మాయిల వార్తలు కూడా వస్తాయి. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ బలియాల ఇద్దరు యువకులు చాలా దినాల కించి ప్రేమలో ఉన్నారు, కలిసి తిరిగిర్రు, కలిసి ఉన్నారు. అయితే సడన్ గా ముచ్చట ఆ పొలగాని వాళ్ళ ఇంట్లో తెలియగానే వాళ్ళందరూ కలిసి ఆ పొలగానికి వార్నింగ్ ఇచ్చి, ఆ పిల్ల నువ్వు చేసుకోవద్దు, చేసుకుంటే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి పిల్లగాని మనసు మొత్తం మార్చి ఏరే అమ్మాయి తోటి పెళ్లి ఫిక్స్ చేసిర్రు. అయితే గిట్లా చేస్తే ఆ యువతికి అనుమానం వస్తుందని మా పిల్లగానికి బయట ఉద్యోగం వచ్చిందని బయట ప్రాంతానికి తీసుకుపోయి ఇంకొక పిల్లతోటి పెళ్లి ఖాయం చేసుకొని వచ్చిర్రు. అయితే గా పెళ్లి భారత్ లో గా పెళ్లి పిల్లగాడి కిందికి దిగి డాన్స్ చేస్తుంటే ఆయనతో ప్రియురాలు కడుపు బాగా మండి గింత పని కాస్తావా, నన్ను కాదని ఏరే అమ్మాయిని చేసుకుంటావా అని ఆమె చేతిలోనే చిన్నపాటి యాసిడ్ డబ్బా తీసుకొని ఆయన మీద దాడి చేసింది. వాహము గింత ధైర్యం ఎక్కడిది నీకు? పిల్లగాడు పెళ్లి చేసుకోలేదని ఆయన మీద యాసిడ్ పోసేంత ధైర్యం కూడా వచ్చిందా? ఇంకా నయం పిల్లగానికి కొంచెం ఏం కాలే, లేకుంటే మొక్కమంతా కాలి బూడిదైపోవు. గా బుజ్జవాన అక్కడ ఉన్న పిల్లగాని బంధువులు అందరూ బుద్ధి చెప్పి గిట్లా చెయ్యొద్దు బుజ్జి, తప్పు అని చెప్పి పోలీసులకు పట్టించారు. గిట్ల ఉంటది ఒక్కోసారి. कुछ